హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు మ్యారేజ్కి బయలుదేరామండి. మా ఆయన గారి ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు, ప్రాణమిత్రులు అనమాట. వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ ఊళ్ళోనే వాళ్ళు ఉన్నారనమాట. మేము సెంటర్లో ఉన్నాం, పోలీస్ సెంటర్లో, వాళ్ళు ఊళ్ళో ఉన్నారనమాట. మ్యారేజ్ మాత్రం రాజాలో జరుగుతుంది. రాజా అంటే ఇక్కడికి 20 నిమిషాలు ఉంటుందండి. పొద్దు నుంచి రాజా 20 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ బయలుదేరాము. మా ఆయన ముందే వెళ్ళిపోయారు. ప్రాణ స్నేహితుడు కదా అతను, వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అనమాట. మా ఆయన ముందే వెళ్ళిపోయారు. ఇగో మా పాప, మా అల్లుడు, వాళ్ళ పిల్లలు వైజాగ్ నుంచి ఇప్పుడే వచ్చారండి. మరి వాళ్ళకి టిఫిన్లో పెట్టాను. మేము కూడా టిఫిన్ చేస్తాము దీపారాధన అయిన తర్వాత. ఇప్పుడు మేమందరం ఇప్పుడు బయలుదేరుతున్నామండి. మా ఆయనకి ఫోన్ చేశాను కోరతామని. అక్కడ కోరత వెళ్ళే రాజం ఆయన వస్తే మేము బయలుదేరుతామండి. అక్కడ పెళ్లి కార్యక్రమాలు వీడియో తీస్తాను, మొత్తం కలిపి పెడతానండి. మీకు వినియోగించుకున్నది ఏంటంటే, ఈ వీడియో చూసిన వెంటనే నచ్చినట్లయితే లైక్ చేస్తానండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ అండి. పెళ్లికైనా బయలుదేరిపోయామండి. నేను, మా వారు, మా పాప, మా కోడలు, మా మనవలు అందరం కూడా కార్లో బయలుదేరాము. మా బాబు, మా అల్లుడు బండి మీద వస్తున్నారు. మేము ఆల్రెడీ పెళ్లి జరిగే చోటుకు వచ్చేసాము. పెళ్లి ఫంక్షన్ హాల్కి అప్పుడే వచ్చేసామండి. ఉదయమే వేగంగా రావాల్సింది, కానీ మా పాప అల్లుడు కూడా వైజాగ్ నుంచి రావడం వల్ల లేట్ అయిందనమాట. మా ఆయన అయితే తెల్లవారు వెళ్ళిపోయారు. అక్కడే టిఫిన్ చేస్తారు ఫంక్షన్ హాల్ దగ్గర. మేము వచ్చేసరికి 10:30 అయిందండి ఉదయం ఫంక్షన్ హాల్కి. మా ఆయన ఫంక్షన్ హాల్ నుంచి మళ్ళీ మాకు తీసుకురావడానికి పొగురొచ్చి మమ్మల్ని కారు ఎక్కించుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చాము. అందరూ ఉన్నాం. ఫంక్షన్ హాల్కు పెళ్లి కూతురు కూడా ఫంక్షన్ హాల్లో తీసుకెళ్తున్నారు ఇప్పుడే మేళాలతో, బ్యాండ్ మేళాలతో. మేము కూడా అప్పుడే ఫంక్షన్ హాల్కి వచ్చాము. తెల్లవారి టిఫిన్ సెక్షన్లో ఇడ్లీ, తర్వాత దుబ్బ రొట్లు, పూరీలు, చాలా వెరైటీలు పెట్టారంట తెల్లవారి టిఫిన్లు. మేము తెల్లవారి టిఫిన్కి అయితే రాలేదు. ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయామండి. అక్కడ మా అల్లుడు, మా పాప, నేను, మా కోళ్ళు, మనవలు అందరం, మా బాబు అందరం ఒక దగ్గర కూర్చున్నాము. అందరూ ఒకే చోట కలుసుకునేసరికి చాలా సరదాగా మాట్లాడుకుని నవ్వుకున్నామండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది. మా మనవరాలండి, మా పాపాల పాప, మా గోపిచంద్రిక మా మనవరాలండి. మా పాపాల పాప అందరూ హాయ్ చెప్పేస్తుంది. మా పాపకి 2 పిల్లలు, పాప మొదట, తర్వాత బాబు అనమాట. అవ్వండి బాబు, పాపాల బాబు, మా బాబాల పాప అనమాట, చిన్నదై నిలబడింది. మా వారైతే పెళ్లి సందడిలో ఉన్నాయండి. మా ఆయన నేను అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. మేమందరం మాట్లాడుతుంటే మా ఆయన మధ్యలో వచ్చారు పెళ్లి హడావుడి నుంచి. మా మనవలు చూడండి, మా వారు ఏదో అనేసరికి వాళ్ళ తాత ఏదో అన్నారని ఏదో మాట్లాడుతుంది. మా పాపాల పాప అనమాట, ఈ పాప మాట్లాడుతుంది. ఆ పేరు గోపిచంద్రిక. ఈ అమ్మాయి మా పాప అనమాట, పెద్ద పాప. ఇవాళ మా బాబాల పాప ఈ అమ్మాయి మోహన ప్రియ. ఇంతకుముందు ఈ ఫంక్షన్ హాలు ఓల్డ్ ఫ్యాషన్గా ఉండేదండి, అంత బాగుండేది కాదు. ఇప్పుడు కొత్తగా వెరైటీగా చాలా మోడల్గా చేశారు. ఏసీతో మంచి మంచి డెకరేషన్తో వెరైటీగా 3 అంతస్తులు కట్టారండి. మంచి సదుపాయాలతో కట్టారు. వాటర్ ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంది, చాలా ఫ్యాషన్గా కూడా ఉందండి. నాకైతే
చాలా బాగా అనిపించింది ఈ ఫంక్షన్ హాల్. ఈ జరుగుతున్న పెళ్లి మా వారి తల్లిగా చిన్ననాటి స్నేహితుడు, ప్రాణమిత్రుడు, క్లాస్మేట్ కొడుకు మ్యారేజ్ అనమాట. ఈయనది మా కొడుకుని వీరు కోమట్ అనమాట. పెళ్ళి చాలా బాగా చేశారండి. కొడుకు రామ్ కూడా పెళ్ళికి పిలిచారు, అందరూ వచ్చామండి. చాలా బాగా జరిగింది. మా కోడలండి, మా కోడకి ఇప్పుడు 8వ నెల, సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నమాట.